హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. మనం ప్రీవియస్ క్లాసెస్లో మన అకౌంటెన్సీకి సంబంధించిన కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్, హౌ టు రైట్ జనరల్ ఎంట్రీస్ రాయడానికి ప్రిన్సిపల్స్ ఏంటి, జనరల్ ఎంట్రీస్ ప్రొఫార్మా ఏంటి అనేది మనకు తెలుసు. అయితే కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ ఏంటంటే జనరల్ ఎంట్రీస్ ఇంకా కొన్ని అంటే ఇట్లా క్రెడిట్ సేల్స్ కానీ క్యాష్ సేల్స్ కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నారు, ఎక్స్పెన్సెస్కి అట్లాంటి వాటి అన్నింటినీ క్లియర్గా నేను చెప్పడానికి కోసమని మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ని తీసుకొని ఒక జనరల్ ఎంట్రీస్ అంటే ఇన్కమ్స్కి, ఎక్స్పెన్సెస్కి, అసెట్ పర్చేస్ చేసినప్పుడు, మామూలు బిజినెస్ పర్చేస్, సేల్స్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్కి ఇట్లాంటివన్నిటికీ మీకు జనరల్ ఎంట్రీస్ ఎట్లా రాయాలనేది మీ దగ్గర ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మనకు తెలుసు అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ మనం ఎట్లా జర్నల్ ఎంట్రీ అనేది రాయాలి. జర్నల్ అంటే ఏంటి, మనకు డే టు డే ట్రాన్సాక్షన్ యొక్క మనం ఏం చేస్తున్నాం, జర్నల్లో ఎంటర్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఆ ట్రాన్సాక్షన్ ఏంటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఇట్ ఈస్ రిలేటెడ్ టు అసెటా, లేకపోతే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్పెన్స్ ఆర్ లాస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్కమ్ ఆర్ గెయిన్స్, పర్చేజెసా, సేల్సా, పర్చేజ్ రిటర్న్సా, సేల్స్ రిటర్న్సా అని చెప్పేసి, అవి క్రెడిట్ పర్చేజెసా లేకపోతే క్రెడిట్ సేల్సా, క్యాష్ పర్చేజెసా, క్యాష్ సేల్సా అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్గా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఒక ట్రాన్సాక్షన్ ఫస్ట్ మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఐడెంటిఫై చేసిన తర్వాత అదేంటి, దేని రిలేటెడ్ ప్రిన్సిపల్, మనకు 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏంటి, పర్సనల్, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్ అని చెప్పేసి 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు దట్ దేనికి ఇది సంబంధించింది అని చెప్పి ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఈ జనరల్ ఎంట్రీ రాసినమైతే ఈజీగా రాయొచ్చు అనమాట. అయితే మీ బుక్లో ఉన్న ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూడండి. 2008 1st April Lakshman commenced business with cash ₹50,000. His other transactions during the month were as follows. Past journal entries. 2008 అంటే ఏంటి, ఫస్ట్ 50,000తోనే అతను బిజినెస్ స్టార్ట్ చేసిండు యాజ్ ఏ క్యాపిటల్గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. అంటే ఆ క్యాష్ని క్యాపిటల్గా తీసుకొచ్చిండు అనమాట. అయితే క్యాష్ అనేది ఏంటి, మనకి ఇక్కడ అసెట్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అసెట్ ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి, వాట్ కమ్స్ ఇన్ ఈజ్ డెబిట్ అకార్డింగ్ టు ద రియల్ అకౌంట్, వాట్ గోస్ అవుట్ ఈజ్ ద క్రెడిట్. అంటే ఇక్కడ అసెట్ వస్తుంది కాబట్టి అసెట్ అకౌంట్ అనేది ఏంది, క్యాష్ అకౌంట్. ఆ క్యాష్ అకౌంట్ మనం ఇక్కడ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ లక్ష్మణ్ అంటే పర్సనల్ అకౌంట్ని మనం ఇక్కడ క్రెడిట్ చేయాలి. లక్ష్మణ్ నుంచి క్యాష్ అనేది మన బిజినెస్లోకి వస్తుంది, క్యాష్ అసెట్ వస్తుంది కాబట్టి మనం క్యాష్ అకౌంట్ని డెబిట్ చేస్తున్నాము. లక్ష్మణ్ అకౌంట్ పర్సనల్ అకౌంట్, ఆ పర్సన్ నుంచి వస్తుంది అంటే అతని బిజినెస్లోకి అతని పర్సనల్ అకౌంట్ నుంచి క్యాపిటల్ తీసుకొస్తున్నాడు, క్యాపిటల్ అకౌంట్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్గా తీసుకొస్తున్నాడు కాబట్టి క్యాపిటల్గా వస్తుంది కాబట్టి లక్ష్మణ్స్ క్యాపిటల్ అకౌంట్ని మనం ఇక్కడ క్రెడిట్ చేస్తున్నాము. అసెట్ క్యాష్ వస్తుంది కాబట్టి మనము డెబిట్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ జనరల్ ఎంట్రీ ఫర్ 50,000, క్యాపిటల్కి ఏంటి, క్యాష్ అకౌంట్ డేటా టు లక్ష్మణ్స్ క్యాపిటల్ అకౌంట్ 50,000. సో డ్యూరింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ రాసిన తర్వాత మనం ఇక్కడ నేరేషన్ అనేది కంపల్సరీగా ఈ జనరల్ ఎంట్రీలో రాయాలన్నమాట. సో క్యాష్ అకౌంట్ డేటా టు లక్ష్మణ్స్ అకౌంట్ ఫస్ట్ జనరల్ ఎంట్రీ. నెక్స్ట్ ఏంటి, ఏప్రిల్ 2 క్యాష్ సేల్స్ అయింది. క్యాష్ సేల్స్ అనగానే ఏమవుతుంది, ఇక్కడ మనకి సేల్స్ నుండి క్యాష్ వస్తుంది. మనకి క్యాష్ అంటే ఏంది, అసెట్, వాట్ కమ్స్ ఇన్ ఈజ్ ఎ డెబిట్. సో క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, సేల్స్ అనేవి గూడ్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం దాన్ని క్రెడిట్ చేస్తున్నాము. క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ చేస్తున్నాము. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి, క్యాష్ పర్చేజెస్ అంటే ఏంటి, మనం ఎక్కడైనా పర్చేజ్ చేసినప్పుడు మన దగ్గర నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది, అసెట్ పోతుంది, మనకేమొస్తుంది, గూడ్స్ వస్తున్నాయి. అంటే పర్చేజ్ చేస్తున్నాము, క్యాష్ పోతుంది. సో పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, ఇక్కడ అసెట్ పోతుంది, మనకి క్యాష్ అనేది పోతుంది. సో కాబట్టి దీన్ని మనం ఏం చేసినాం, ఇక్కడ క్రెడిట్ చేసినాం. పర్చేజెస్ వస్తున్నాయి కాబట్టి మనం డెబిట్ చేసినాం. సో పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ డ్యూరింగ్ ద పర్చేజెస్ మేడ్. నెక్స్ట్ ఏంటి, క్యాష్ డిపాజిటెడ్ విత్ బ్యాంక్ అన్నప్పుడు ఏంటి, క్యాష్ తీసుకెళ్ళి మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాము. క్యాష్ ఇక్కడి నుంచి పోతుంది, ఇప్పుడు మన బిజినెస్లోంచి అసెట్ వెళ్ళిపోతుంది క్యాష్, కానీ బ్యాంక్ కూడా అసెటే మనకి. సో బ్యాంకులోకి వస్తుంది. సో ఎక్కడికి వస్తుంది, సో బ్యాంక్ అకౌంట్ని మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, క్యాష్ని మనం ఏం చేసినాము, బ్యాంకులో డిపాజిట్ చేసినాం అనమాట. సో బ్యాంకులోకి అసెట్ వస్తుంది, క్యాష్లోంచి పోతుంది. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి, క్యాష్ పేడ్ టు రాజేష్. క్యాష్ ఎవరికి పే చేస్తున్నాం, మనం ఇక్కడ రాజేష్కి పే చేస్తున్నాం. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది, ఎవరికి పోతుంది, సో రాజేష్ అకౌంట్ని మనం డెబిట్ చేసి క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నాం. రాజేష్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి, గూడ్స్ సోల్డ్ టు రఘు 750. సో గూడ్స్ సోల్డ్ టు రఘు, ఇక్కడ ఏంటి, గూడ్స్ సోల్డ్ టు రఘు అని నేమ్ ఇచ్చిండు కానీ నాట్ ఫర్ క్యాష్ అని ఇచ్చిండు అనమాట. అంటే క్యాష్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది,
క్రెడిట్ సేల్స్ అనమాట. క్రెడిట్ సేల్స్కి క్యాష్ సేల్స్కి నేను ఆల్రెడీ మీకు డిఫరెన్స్ చెప్పిన. ఎప్పుడైనా కానీ క్యాష్ సేల్స్ వచ్చినప్పుడు నేమ్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. క్యాష్ సేల్స్ అనగానే మనం ఎప్పుడైనా జనరల్ ఎంట్రీ ఎట్లా రాస్తున్నాం, మనము క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాసేస్తున్నాం. అక్కడ నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. క్యాష్ సేల్స్ చేసినప్పుడు ఏ పర్సన్ నుంచి క్యాష్ పర్చేసెస్ అయినా కానీ క్యాష్ సేల్స్ అయినా కానీ పర్సన్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని తీసుకోవద్దు. ఓన్లీ క్యాష్ అకౌంట్ అనేసి పర్చేసెస్ సేల్స్ అనేసి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే క్యాష్ సోల్డ్ టు రఘు అన్నప్పుడు మనకి ఇక్కడ ఏంటి క్రెడిట్ అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. గూడ్స్ సోల్డ్ టు రఘు అన్నప్పుడు అది క్రెడిట్ సేల్స్. కాబట్టి మనం ఏం చేయాలి, రఘు అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాయాలి. క్యాష్ సేల్స్ అయితే మనం ఏం రాస్తాము, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అని రాస్తాం అనమాట. ఇక్కడ క్యాష్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి, మెన్షన్ చేయకుండా ఓన్లీ ద పర్సన్ నేమ్ మెన్షన్ చేసింది కాబట్టి మనం ఏం చేయాలి, రఘు అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని చెప్పేసి రాయాలన్నమాట. రఘు అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి, పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ సీత అంటే ఇక్కడ కూడా సేమ్ పర్చేసెస్ కూడా క్రెడిట్ పర్చేసెస్ అనమాట. ఏంటి, మనము ఫర్ క్యాష్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటి, నేమ్ మెన్షన్ చేసిండు అంటే ఏంటి, అదేంటి పర్చేసెస్ గూడ్స్ ఫ్రమ్ సీత అనేవి ఏంటి, క్రెడిట్ పర్చేసెస్. క్రెడిట్ పర్చేసెస్ ఎప్పుడైనా మనం ఎట్లా రాయాలి, పర్చేసెస్ అకౌంట్ డేటా టు సీత అకౌంట్. పర్చేసెస్ అకౌంట్ డేటా టు సీత అకౌంట్ డ్యూరింగ్ క్రెడిట్ పర్చేస్ చేసినందుకు మనం ఈ జనరల్ ఎంట్రీ రాస్తున్నాం అనమాట. ఇది డిఫరెన్స్ అనమాట. క్యాష్ సేల్స్కి కానీ క్యాష్ పర్చేసెస్కి కానీ మీరు ఎప్పుడైనా క్యాష్ అన్నప్పుడు మాత్రము నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. క్రెడిట్ పర్చేస్ అన్నప్పుడు, క్రెడిట్ సేల్స్ అన్నప్పుడు అది ఎవరికి సేల్ చేస్తున్నామో, ఎవరికి పర్చేస్ చేస్తున్నామో ఆ జనరల్ ఎంట్రీ వస్తుంది. క్యాష్ అన్నప్పుడు ఓన్లీ క్యాష్ సేల్స్, పర్చేసెస్ టు క్యాష్, క్యాష్ టు సేల్స్. పర్సన్ ఉన్నప్పుడు పర్సన్ నేమ్ తీసుకోవాలి, అంటే అది క్రెడిట్ కాబట్టి మనం పర్సన్ నేమ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ కృష్ణ 1400 క్యాష్ వచ్చింది మనకి. అంటే ఏంది, క్యాష్ వాట్ కమ్స్ ఇన్ ఈజ్ ఎ డెబిట్. క్యాష్ అకౌంట్ డేటా ఎవరి దగ్గర నుంచి వచ్చింది, కృష్ణ దగ్గర నుంచి వచ్చింది. ఆ పర్సన్ నేమ్ రాసుకోవాలన్నమాట. క్యాష్ అకౌంట్ ఫ్రమ్ కృష్ణ 1400. రెంట్ 1500. రెంట్ అనేది ఏంటి, మనకి ఎక్స్పెన్స్. అకార్డింగ్ టు నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, మనకి ఎక్స్పెన్సెస్ విల్ బి డెబిటెడ్. రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి మనం డెబిట్ చేస్తున్నమాట రెంట్ అకౌంట్ని. సో రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. పోస్టేజ్ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్స్. సో పోస్టేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ యూస్డ్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నప్పుడు ఏంటి, డ్రాయింగ్స్ అనమాట. అంటే క్యాష్ కానీ లేకపోతే ఏదైనా గూడ్స్ కానీ అక్కడ ఓనర్ ఎవరైతే పర్సనల్కి యూజ్ చేస్తాడో దాన్ని మనము డ్రాయింగ్స్ అంటామంట. అంటే సొంతం కోసము దాంట్లో బిజినెస్లో ఉన్న గూడ్స్ కానీ లేకపోతే క్యాష్ కానీ ఏ వస్తువైనా పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడంటే మనము డ్రాయింగ్స్ అనుకోవాలన్నమాట. సో క్యాష్ యూజ్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే ఏం రాయాలంటే, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఎక్కడి నుంచి క్యాష్ పోతుంది, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. వాట్ గోస్ అవుట్ ఈజ్ ఏ క్రెడిట్ అకార్డింగ్ టు ద రియల్ అకౌంట్. ఇక్కడ ఎక్కడ పోతుంది, డ్రాయింగ్స్ అంటే ఏంది, ఓనర్ పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటున్నాడు కాబట్టి మనం దాన్ని డ్రాయింగ్స్ అంటున్నాం కాబట్టి డ్రాయింగ్స్కి ఇది వెళ్ళిపోతుంది అన్నమాట క్యాష్. సో డ్రాయింగ్స్ని మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అంటే అది పర్సనల్ ఎక్స్పెన్స్ అనమాట ఆయనది. డ్రాయింగ్స్ అనేది ఒక పర్సన్ బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ఓనర్ తన పర్సన్ కోసము ఎవరికైనా కానీ అట్లా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానీ లేకపోతే అతని సొంత యూజ్ కానీ మనం ఏదైనా అమౌంట్ కానీ గూడ్స్ కానీ తన పర్సనల్గా యూజ్ చేసినాడు అంటే దాన్ని మనం డ్రాయింగ్స్ లాగా ట్రీట్ చేయాలి. అప్పుడు దాన్ని ఏం రాయాలి, ఎంట్రీ డ్రాయింగ్స్కి పంపించాలన్నమాట. డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి. ఆ క్యాష్ తీసుకున్నాడు కాబట్టి పర్సనల్ యూజ్ కోసం అని క్యాష్ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, అతని పర్సనల్ యూజ్కి వెళ్తుంది కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ చేయాలి, అతని క్యాష్ అకౌంట్ని మనము క్రెడిట్ చేయాలి. ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు సుధాకర్, ఇక్కడ క్యాష్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం సేల్స్ అనుకోవాలి, క్రెడిట్ సేల్స్. కాబట్టి క్రెడిట్ సేల్స్ ఏం చేయాలి, ఇప్పుడు సుధాకర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అదే క్యాష్ సేల్స్ అయితే ఏముంటుంది, సుధాకర్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం. ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు సుధాకర్, హీ డిడ్ంట్ మెన్షన్ దట్ క్యాష్ అనమాట. అంటే క్యాష్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది క్రెడిట్ సేల్స్. సో సుధాకర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్, క్యాష్ పర్చేజెస్ ఫ్రమ్ మధు. ఇక్కడ మెన్షన్ ఉంది క్యాష్ పర్చేజెస్ ఫ్రమ్ మధు. అక్కడ మధు అనేది మనకు అవసరం లేదు నేము. ఎందుకు, క్యాష్ పర్చేజెస్ ఇవి క్యాష్ పే చేసేస్తున్నాం, పర్చేస్ చేయగానే మనం క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి ఇతని అకౌంట్ అనేది రాదు ఇక్కడ. సో పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ ఎందుకు పోతుంది, పర్చేజెస్ మనకు గూడ్స్ వస్తున్నాయి. సో పర్చేజ్ అకౌంట్ని మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి, క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ కాబట్టి.
ఆడిట్ ఫీజ్ అనేది ఏంది ఎక్స్పెన్స్, ఆల్ ఎక్స్పెన్సెస్ విల్ బి డెబిటెడ్. కాబట్టి ఏంది ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్, సో క్యాష్ క్రెడిట్ చేస్తున్నాం. అకార్డింగ్ టు ద రియల్ అకౌంట్ క్యాష్ అనేది ఏంది అసెట్ కాబట్టి క్యాష్ పోతుంది, ఆడిట్ ఫీజ్ అనేది ఎక్స్పెన్స్లోకి పోతుంది. ఎక్స్పెన్స్ని మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. క్యాష్ విచ్ ఈజ్ గోయింగ్ అవుట్ ఈజ్ ద క్రెడిట్. సో హియర్ ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనమాట. ఇది ఎక్స్పెన్సు అంటే ఏంటి, ఇప్పుడు మీకు అర్థమైపోయింది. క్యాపిటల్కి జనరల్ ఎంట్రీ ఎట్లా రాయాలి, క్యాష్ సేల్స్కి, క్రెడిట్ సేల్స్కి, క్యాష్ పర్చేజెస్కి, క్రెడిట్ పర్చేజెస్కి, ఇంకా డిఫరెంట్ ఏ ఎక్స్పెన్సెస్ అయినా కానీ మనం డెబిట్ చేస్తాం, క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. ఆడిట్ ఫీజ్ కానీ, పోస్టేజ్ కానీ, ఇంకా వేరే ఎక్స్పెన్సెస్ ఏమైనా కానీ, ఇంట్రెస్ట్ పేడ్ కానీ, శాలరీస్ పేడ్ కానీ, ఇంకా ఏ ఎక్స్పెన్సెస్ పేడ్ చేసినా కానీ ఆ ఎక్స్పెన్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఆ ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ కాబట్టి ఆ ఎక్స్పెన్స్ని డెబిట్ చేసేసి క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నాము. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ అనమాట. అకార్డింగ్ టు రియల్ మన అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, క్యాష్ పోతుంది కాబట్టి మనం దాని క్యాష్ని క్రెడిట్ చేస్తున్నాము, ఎక్స్పెన్సెస్ని మనము డెబిట్ చేస్తున్నాము. ఏ ఎక్స్పెన్సెస్ అయినా సరే మనము డెబిట్ చేయాలి. క్యాపిటల్ని ఎట్లా చేయాలి, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. డ్రాయింగ్స్ పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేసినప్పుడు మనం జనరల్ ఎంట్రీ ఎట్లా రాయాలి అంటే, ఓనర్ తన పర్సనల్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనము, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అతను క్యాష్ తీస్తే క్యాష్ అకౌంట్, గూడ్స్ ఓన్ సొంతంగా తీసుకుంటే గూడ్స్ అకౌంట్ అనమాట. డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు గూడ్స్ అంటే గూడ్స్ తీసుకున్నాడు అనుకోండి, బిజినెస్ దాంట్లోంచి గూడ్స్ ఏదైనా పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు గూడ్స్. క్యాష్ తీసుకున్నాడు అనుకోండి, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనమాట. ఇంకొకటి ఎంట్రీ ఏమొస్తుందంటే మీకు ఆఫీస్ యూజ్ అని ఉంటుంది. క్యాష్ డ్రాన్ ఫర్ ఆఫీస్ యూజ్ ఫ్రమ్ బ్యాంక్ అన్నాడు అనుకో, అంటే ఏంటి, మనం బ్యాంకులోంచి క్యాష్ తీస్తున్నాము కానీ ఆఫీస్ యూజ్ కోసం చేస్తాం, అంటే బిజినెస్ కోసమే యూజ్, అంటే అది పర్సనల్ యూజ్ కాదు. ఆఫీస్ యూజ్ అనేది పర్సనల్ యూజ్ కాదు, కానీ క్యాష్ తీసుకొస్తున్నాడు. కానీ ఆ క్యాష్ ఇమీడియట్గా ఏం ఎక్స్పెన్స్ పే చేస్తున్నాడు అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి ఏం చేస్తున్నాము, మనకి బిజినెస్ లోన్కి క్యాష్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, బ్యాంక్లోంచి వస్తుంది. అక్కడ బ్యాంక్లోంచి అమౌంట్ మైనస్ అవుతుంది, మనకి క్యాష్లోకి వస్తుంది. అంటే ఏంటి, బ్యాంక్ అకౌంట్ పోతుంది, అంటే అసెట్ గోయింగ్ అవుట్ కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తాము. క్యాష్ వస్తుంది అంటే అసెట్ వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేస్తాం. అంటే క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తున్నాం. అంటే ఏంటి, క్యాష్ వస్తుంది కాబట్టి. అంటే ఏ ఎక్స్పెన్స్ అక్కడ చెప్పలేదు, ఓన్లీ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంకులోంచి అసెట్ పోతుంది, క్యాష్ మన బిజినెస్లోకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్లో మనకు వస్తుంది, అసెట్ వస్తుంది అనమాట. సో క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఆఫీస్ యూజ్ అన్నప్పుడు ఎక్స్పెన్సెస్ కాదు, అది ఓన్లీ క్యాష్ వస్తుంది. అంతేగాని మనం ఏం ఎక్స్పెన్స్ పే చేస్తాము, ఏం ఫ్యూచర్లో యూజ్ చేస్తాము అనేది అక్కడ మెన్షన్ చేయట్లేదు కాబట్టి అది డ్రాయింగ్స్ కూడా కాదు, అతని పర్సనల్ యూజ్కి కూడా కాదు, ఓన్లీ ఆఫీస్ యూజ్కి యూజ్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నాము, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇవి మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఎంట్రీస్. ఇంకొకటి మీకు ఇంకా గూడ్స్ రిటర్న్ టు శివ అని ఉంది. శివ అన్నప్పుడు ఏం చేస్తాం, గూడ్స్ రిటర్న్ టు, మామూలుగా గూడ్స్ రిటర్న్ టు అన్నప్పుడు ఏంటి, అవి పర్చేజ్ రిటర్న్స్. మనం ఏవైతే పర్చేజ్ చేస్తున్నామో అవి రిటర్న్ ఇస్తే దాన్ని ఏమంటాము, పర్చేజ్ రిటర్న్స్ అంటాం. గూడ్స్ రిటర్న్ టు శివ అన్నప్పుడు మనకు జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది మామూలుగా, సో శివకి రిటర్న్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి, పర్చేజ్ రిటర్న్స్. శివ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్. అవి పర్చేజ్ రిటర్న్సా సేల్స్ రిటర్న్స్ అనేది మీకు అర్థం కావాలి. మనం రిటర్న్ చేస్తున్నాం అంటే ఏంటి, అవి పర్చేజ్ రిటర్న్. మనకు రిటర్న్ వచ్చినవంటే ఏంటి, అవి సేల్స్ రిటర్న్స్ అనమాట. సో పర్చేజ్ రిటర్న్స్కి ఏంటి, మనకి జనరల్ ఎంట్రీ ఏంటి, గూడ్స్ రిటర్న్ టు శివ అని ఉంది. రిటర్న్ చేసేసినాం మనం, శివ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్. నెక్స్ట్ ఏంటి, గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ అశోక్. ఫ్రమ్ అశోక్ నుంచి మనకి గూడ్స్ వచ్చినాయి అంటే ఏంటి, మనకి ఏమొచ్చినాయి, సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి. అంటే మనం సేల్ చేసిన వాటిని రిటర్న్ వచ్చిందంట ఒక పర్సన్ నుంచి. అంటే ఏంటి, మన దగ్గరికి గూడ్స్ వచ్చేసినాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు అశోక్. ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, అశోక్ దగ్గర నుంచి వచ్చినాయి. సేల్స్ రిటర్న్స్ టు అశోక్. ఇదన్నమాట పర్చేజ్ రిటర్న్స్కి సేల్స్ రిటర్న్స్కి జనరల్ ఎంట్రీ. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే డిస్కౌంట్కి సంబంధించిన ఎంట్రీ అనమాట. డిస్కౌంట్ ఏంటి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏంటి, డిస్కౌంట్ ఎలోడ్ ఏంటి అనేది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎప్పుడు వస్తుంది మనకి, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, అది ఇన్కమ్ని మనం ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అకార్డింగ్ టు ద నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ మనకేంటి, నామినల్ అకౌంట్ ప్రకారం మనం ఏం చేస్తాము, డిస్కౌంట్ రిసీవ్డ్ అన్నప్పుడు అది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేస్తాము. అయితే డిస్కౌంట్ రిసీవ్డ్ డిస్కౌంట్ ఎలోడ్ది కన్ఫ్యూజన్ అనమాట. డిస్కౌంట్ రిసీవ్ ఎప్పుడు వస్తుంది మనకి, ఎవరికైనా అమౌంట్ పే చేయాల్సిన అమౌంట్ పే చేస్తున్నప్పుడు మనకు డిస్కౌంట్ వస్తుంది. సపోజ్ ఒక పర్సన్కి మనము ఎవరైనా దగ్గర పర్చేస్ చేసినాం అనుకోండి, వాళ్ళకి అమౌంట్ ఏంది, ఒక 2000 పే చేయాలి. 2000 పే చేసేటప్పుడు అతను ఏం చేస్తాడంటే
నీకు డిస్కౌంట్ ఇస్తున్నా అని చెప్పేసి ఏం చేస్తాడు 200 తక్కువ చేసి పే చేయమంటాడు అనమాట. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, మనం అమౌంట్ పేయబులే అంటే అమౌంట్ పే చేయాలి, కానీ అక్కడ 200 అనేది తగ్గిస్తున్నాడు. అది ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటున్నాం అనమాట. అదేవిధంగా డిస్కౌంట్ ఎలోడ్ అంటే మనం ఇస్తున్నాము డిస్కౌంట్. ఎవరికి ఇస్తున్నాము, మనకి ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి మనం డిస్కౌంట్ ఎలో చేస్తున్నాం అనమాట. అంటే ఎవరైతే మనకి అమౌంట్ పే చేయాలనుకోండి, ఎవరైనా మనకు ఒక పర్సన్ ఒక 2000 అమౌంట్ పే చేయాలి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక 10% తగ్గించుకోండి, లేకపోతే 200 తగ్గించి ఇవ్వండి అని అన్నాం అనుకోండి, అప్పుడు 1800 మనకి క్యాష్ ఇస్తాడు. అప్పుడు మనకి ఏమవుతుంది, అది ఎక్స్పెన్స్ అవుతుంది. ఎందుకంటే మనకి తగ్గించుకొని తీసుకుంటున్నాం కాబట్టి, మనం డిస్కౌంట్ వేరే వాళ్ళకి ఎలో చేస్తున్నాం కాబట్టి అది ఎక్స్పెన్స్ అవుతుంది అనమాట. డిస్కౌంట్ ఎలోడ్ అంటే ఎక్స్పెన్సివ్, అంటే మనకి ఇచ్చే వాళ్ళు ఎవరైతే అమౌంట్ పే చేసే వాళ్ళు ఉంటారో, మనకి ఎవరైతే క్రెడిటార్స్ ఉంటారో వాళ్ళకి మనము డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అది మనకి ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎప్పుడవుతుంది, ఎవరికైతే మనం అమౌంట్ పే చేయాలో వాళ్ళకి మనము డిస్కౌంట్ ఇస్తే మనకి ఏమవుతుంది, వాళ్ళు డిస్కౌంట్ మనకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది ఇన్కమ్ అవుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ ఎలోది, దీనికి కన్ఫ్యూజన్ అనమాట. ఎప్పుడైనా కానీ మనకి డ్యూ ఉన్నప్పుడు, అంటే వేరే వాళ్ళు మనకు పే చేయాల్సి వచ్చినప్పుడు మనకి మనము డిస్కౌంట్ ఇస్తాం అనమాట వాళ్ళకి, అంటే డిస్కౌంట్ ఎలో చేస్తామన్నమాట. అంటే మనకు బాకీ ఉన్న అమౌంట్లో కొంచెం అమౌంట్, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని తగ్గించి ఇవ్వండి అని చెప్తాము. ఆ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ మనకు తక్కువ వస్తుంది కాబట్టి మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. మనం ఎవరికైనా పే చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మనకి కొంచెం తగ్గించి ఇవ్వమంటారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకు డిస్కౌంట్ రిసీవ్డ్, అది ఇన్కమ్ అవుతుంది అనమాట. ఇది జనరల్ ఎంట్రీ. మామూలుగా మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీ పుస్తకంలో మీ టెక్స్ట్ బుక్లో ఏముంది, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ప్రసాద్ డిస్కౌంట్ ఎలోడ్ అనేది ఒక ఎంట్రీ. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏంటి, డిస్కౌంట్ ఎలోడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ప్రసాద్ ఎంత 2050, డిస్కౌంట్ ఎలోడ్ 150. క్యాష్ ఎంత వచ్చింది ప్రసాద్ నుంచి, మనకి మామూలుగా జనరల్ ఎంట్రీ అనేది మనకు తెలుసు, క్యాష్ వస్తుంది. వాట్ కమ్స్ ఇన్ ఈజ్ ఎ డెబిట్ ఫ్రమ్ వేర్, ప్రసాద్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్, ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ రాసుకున్నాం. దీంట్లోనే ఇదే ట్రాన్సాక్షన్లో వాళ్ళు ఏం చేసింది, మనం ఏం చేస్తున్నాము, డిస్కౌంట్ ఎలో చేస్తున్నామన్నమాట. అంటే మనము అతనికి డిస్కౌంట్ ఇస్తున్నాం, అంటే మనకి అది ఎక్స్పెన్సు, అతను మనకు పే చేయాల్సిన అమౌంట్లోంచి మనం తగ్గిస్తున్నాం కాబట్టి అది మనకి ఎక్స్పెన్స్ అనమాట. అదేం చేస్తాము, డిస్కౌంట్ అనేది ఎక్స్పెన్సెస్ డెబిట్ చేస్తాం. ఎప్పుడైనా మనకి అకార్డింగ్ టు ద నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి, డిస్కౌంట్ అనేది మనకి ఇప్పుడు మనం ఎలో చేసినట్టయితే మనకి ఎక్స్పెన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ అయితే మనకి ఇన్కమ్. ఇక్కడ డిస్కౌంట్ ఎలో చేస్తున్నాం మనం ప్రసాద్కి కాబట్టి ఇది ఎక్స్పెన్స్ కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్ అని చెప్పేసి 150 అని రాసుకుంటున్నాము. అయితే ఈ రెండింటిని మనం ఒక దగ్గర కనుక ఎంటర్ చేస్తే అది కాంపౌండ్ ఎంట్రీ అంటాం అనమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తా. ఇంకొకటి ఏంటంటే పేడ్ క్యాష్ టు ముకుంద 8000, డిస్కౌంట్ రిసీవ్డ్ 150. అంటే పేడ్ ఎవరికి చేస్తున్నాం, మనము ముకుంద అనే పర్సన్కి మనం క్యాష్ పే చేస్తున్నాం. ఎంత అమౌంట్ 8000 పే చేసినాం. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత 150. అంటే ఏంటి, మనకు డిస్కౌంట్ ఎప్పుడు రిసీవ్ అవుతుంది, మనం ఎవరికైనా పేయబుల్ ఉన్నప్పుడే మనకు డిస్కౌంట్ రిసీవ్ అవుతుంది తగ్గించినప్పుడు అమౌంట్లో. అదేమవుతుంది, మనకి ఇన్కమ్ అవుతుంది. డిస్కౌంట్ రిసీవ్ అయితే అమౌంట్ పే చేస్తున్నాం కరెక్టే, తగ్గించి పే చేసినాం అంటే వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఆ ఇచ్చిన డిస్కౌంట్ అమౌంట్ మనకి ఇన్కమ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటి, ముకుంద అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, అంటే క్యాష్ అకౌంట్లోంచి మనీ పోయింది, అసెట్ గోస్ అవుట్ కాబట్టి మనం అకార్డింగ్ టు ద రియల్ ప్రిన్సిపల్ క్రెడిట్ చేసినాం క్యాష్ అకౌంట్ని. ఎవరికి పోతుంది, ముకుంద అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 8000 వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఏంది, పే చేసే వాళ్ళకి మనకి డిస్కౌంట్ ఇచ్చిండు, కాబట్టి డిస్కౌంట్ రిసీవ్ అయింది కాబట్టి మనకు అదేంది ఇన్కమ్ని ఏం చేయాలి, మనము క్రెడిట్ చేయాలి కాబట్టి డిస్కౌంట్ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నాం అనమాట. ముకుంద అకౌంట్ డేటా టు డిస్కౌంట్ అకౌంట్ ఎంత వచ్చింది, 150 వచ్చిందనమాట. అయితే దీన్ని మనం కాంపౌండ్ ఎంట్రీ ఎట్లా రాయాలో చూద్దాం. అంటే ఏంటి, ఇప్పుడు రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ప్రసాద్ ఎంత ఉంది 2050 ఉంది, డిస్కౌంట్ అలౌడ్ 150 ఉంది. అంటే మనం మొత్తం ఎంత రావాలి అసలు క్యాష్ ఇక్కడ నుంచి, మనకి ప్రసాద్ నుంచి 2200 రావాలి. కానీ ఎంత పే చేస్తున్నాడు, క్యాష్ 2050 పే చేస్తున్నాడు. మనం ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే 150 తగ్గించుకొని పే చేయమని చెప్తున్నాం అనమాట. అంటే డిస్కౌంట్ ఎక్స్పెన్స్ మనకి. అప్పుడు మనం కాంపౌండ్ ఎంట్రీ అనేది ఒకటి రాయొచ్చు అనమాట. రెండు కలిపి ఒకటే దగ్గర ఎంట్రీ రాస్తున్నాం అనమాట. డిస్కౌంట్కి ప్లస్ క్యాష్కి, ఒకటే పర్సన్కి కదా మనం ఇక్కడ చేస్తున్నాము, ఆ పర్సన్ నుంచే క్యాష్ వస్తుంది, మనం ఏం చేస్తున్నాం ఆ పర్సన్కి డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని మనం ఒక దగ్గర రాస్తే మనం దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటాం. అది ఎట్లా రాస్తామంటే క్యాష్ అకౌంట్ 2050, అంటే క్యాష్ అకౌంట్లోకి ఎంత వచ్చింది, మనకి 2050 వచ్చింది. మనకి ఎంత రావాలి అసలు ప్రసాద్ అకౌంట్ నుంచి 2200 రావాలి. మిగిలింది ఏం చేస్తున్నాం, మనము డిస్కౌంట్ ఎలా చేస్తున్నాము, డిస్కౌంట్ అనేది ఏంది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేస్తున్నాము. క్యాష్ అనేది వస్తుంది కాబట్టి 2050 డెబిట్ చేసినాము. వాట్ కమ్స్ ఇన్ ఈజ్ డెబిట్ అకార్డింగ్ టు ద రియల్ అకౌంట్.
అకార్డింగ్ టు ద నామినల్ అకౌంట్ డిస్కౌంట్ అనేది ఎక్స్పెన్స్. సో డెబిట్ క్యాష్ అకౌంట్, డెబిట్ డిస్కౌంట్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్ 2050 క్యాష్ వచ్చింది, 150 డిస్కౌంట్ ఇచ్చినాము, టోటల్ అమౌంట్ ఎంత 2200 అనమాట. దీన్ని మనం కాంపౌండ్ ఎంట్రీ అంటాం. అంటే రెండు ఒకటే పర్సన్ నుంచి వస్తుంది అనమాట మనకి ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎక్స్పెన్స్ ఎవరికి ఇస్తున్నాం మనం, డిస్కౌంట్ ప్రసాద్కి ఇస్తున్నాం. క్యాష్ ఎవరి నుంచి వస్తుంది, ప్రసాద్ నుంచి వస్తుంది. కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్ అనమాట. మనం ఇట్లా రాస్తే ఈ జనరల్ ఎంట్రీని మనము కాంపౌండ్ ఎంట్రీ అని అంటాం. నెక్స్ట్ ఏంటి, సేమ్ ఇట్లానే పేడ్ క్యాష్ టు ముకుంద డిస్కౌంట్ రిసీవ్డ్. ఇక్కడ మనం పే చేసిన అమౌంట్, పే చేయాల్సిన పర్సన్ మనకి డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే కొద్దిగా అమౌంట్ తగ్గించుకొని పే చేయమంటున్నాడు. అయితే ఆ తగ్గించిన అమౌంట్ ఏమవుతుంది, ఇక్కడ మనకి డిస్కౌంట్ అవుతుంది, అది ఇన్కమ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటి, ముకుంద అకౌంట్ డేటా టు క్యాష్. ముకుంద అకౌంట్కి మనం ఎంత పే చేస్తున్నాము, క్యాష్ మన దగ్గర నుంచి ఎంత పోతుంది అసెట్. సో 2 క్యాష్ 8000, ఇదేంటి డిస్కౌంట్ 150. టోటల్ ఈయనకి ఎంత పే చేయాలి, అసలు మనము 8150 పే చేయాలి. కానీ మనం ఎంత పే చేస్తున్నాము, 8000 పే చేస్తున్నాము. మిగిలిన అమౌంట్ ఏమవుతుంది, మనకి డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ అనేది ఇక్కడ ఏంది, మనకి ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేస్తున్నాం అనమాట. ముకుంద అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 8000, డిస్కౌంట్ 150, టోటల్ ముకుంద అకౌంట్ 8150. ముకుంద అకౌంట్ ఎంత డెబిట్ చేసినా మనం 8150 అనమాట. అంటే ఏంటి, రిసీవ్డ్ డిస్కౌంట్ ఎల్లోడ్ డిస్కౌంట్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎవరికైతే మనం అమౌంట్ పే చేస్తామో వాళ్ళ నుంచి మనకు డిస్కౌంట్ రిసీవ్ అవుతుంది. మనం ఎవరికైనా పే చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ అమౌంట్ తగ్గించి ఇవ్వమన్నప్పుడు మనకు డిస్కౌంట్ రిసీవ్ అవుతుంది. మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. ఏదైనా డ్యూ ఉన్నప్పుడు మనం పే చేస్తున్నప్పుడు మనకు ఇన్కమ్ వస్తుంది. అదే మనకి ఎవరైనా పే చేయాలనుకోండి, వాళ్ళకి డిస్కౌంట్ ఎలా చేస్తే అది ఏంది అవుతుంది, మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే వాళ్ళు తగ్గించి పే చేస్తున్నారు కాబట్టి అంత అమౌంట్ మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఇట్లా అనమాట డిస్కౌంట్కి సంబంధించిన జనరల్ ఎంట్రీస్. నేను దాదాపుగా అన్ని ఫుల్ జనరల్ ఎంట్రీస్ అన్నీ నేను కవర్ చేసిన. అంటే ఈచ్ మీకు బుక్లో సాధారణంగా వచ్చే జనరల్ ఎంట్రీస్ అన్నీ కవర్ చేసిన. ఇంకా కానీ మీకు ఈ జనరల్ ఎంట్రీస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టూడెంట్స్, నా ఛానల్ మీకు కొత్త అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను అకౌంటెన్సీకి సంబంధించి చేసిన వీడియోలన్నీ మీకు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా కూడా ఈ జర్నల్కి సంబంధించిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి.